11వ వార్డు అభివృద్ధి తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పంబళ్ల వినీత్ అన్నారు. 11వ వార్డులో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి వినీత్ మాట్లాడుతూ 11వ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఖచ్చితంగా ఇవ్వాలి. మనకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, యువతకి ఇవ్వాలి. యువత కూడా ఏం చేస్తారో చూడాలి. మీరు ఇప్పుడే పెద్ద మనుషులు కాకుండా యువతకి ఇస్తే ఏమేమి చేస్తారో చూడాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మంచి అవకాశాన్ని కల్పించిందని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2026 సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 2.2 కోట్ల నగదు బహుమతులు అందించేందుకు కృషి చేస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు 5 లక్షలు, రెండవ స్థానం వచ్చిన విద్యార్థికి 3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థులకు 2 లక్షలు చొప్పున నగదు బహుమతి అందజేయనున్నారని, నియోజకవర్గంలో టాపర్గా నిలిచిన విద్యార్థులకు ₹1,00,000, 612 మండలాల్లో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి 10,000 నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. నమస్కారం, నేను బి సాంబయ్య, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి, మెదక్ జిల్లా. మరి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక గొప్ప బహుమతిని అందించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే, మనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే టాపర్లు వస్తారో వారికి నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు ఎంచుకోవడం కూడా ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే వీరు మండల స్థాయిలో ఫస్ట్ వచ్చిన వారికి 10,000 నగదు, తర్వాత నియోజకవర్గం కూడా పెట్టడం జరుగుతుంది, వారికి ₹1,00,000 నగదు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు జిల్లా టాపర్కు 2 లక్షలు, తర్వాత ఆ జిల్లా టాపర్లో కూడా 2వ స్థానం కూడా ఇవ్వడం జరుగుతుంది. 2వ స్థానం తర్వాత రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో వచ్చినటువంటి వాళ్ళకి ₹5,00,000, 2వ స్థానం వచ్చినటువంటి ₹3,00,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ రూపాయలు గారు తలపెట్టినటువంటి ఒక గొప్ప యజ్ఞం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇవ్వాలి అనేటువంటి కోరిక రావడమే ఒక మూదాభావనం. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎవరైనా ముందుకు రావడం అనేది చాలా తక్కువ. మరి ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ముందుకు రావడము, అది కూడా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇస్తామని చెప్పడం కూడా మాలాంటి మాస్టర్లో కూడా, తర్వాత విద్యార్థులకు కూడా చాలా అవకాశాన్ని మేము అందిపుచ్చుకుంటాం. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మా పాఠశాల తరఫున కూడా మండల స్థాయిలో ప్రతిసారి వస్తున్నాం, కానీ మరి అటువంటి బహుమతి అనేది రాలేదు. మరి ఈసారి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి ఠాగూర్ పద్మిని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్ మహాశయులను కలిసి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మద్దతు కోరారు. పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి నాయకత్వంలో ఇంద్రేశం మున్సిపాలిటీకి అభివృద్ధి దిశలో ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర సింగ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఈ కొత్తగా ఏర్పడ్డ ఇంద్రేశం మున్సిపాలిటీ నుంచి 11వ వార్డు కౌన్సిలర్గా మా చెల్లె పద్మిని గారిని నిలబెట్టడం జరుగుతుంది. మేము మా ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో మరియు ఎంపీ రఘునందన్ గారి నాయకత్వంలో మరియు ఎమ్మెల్సీ అంజిరెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నాము. ప్రజలకు ఉన్న ఏ సమస్యలైనా వాటిని గుర్తించి తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. అత్యధిక మెజార్టీతో 11వ వార్డు బీజేపీ అభ్యర్థి పద్మిని గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము.
భారత్ మాతా కీ భారత్ మాతా కీ గుర్తుకే మన ఓటు కమలం పువ్వు గుర్తుకే మన ఓటు నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం కార్యక్రమాలు చేశారో అలాగే మేము కూడా చేసి నిరూపించుకోవాలని మరి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. జై హింద్. మరి ఇక్కడ గెలిచిన ఫస్ట్ రోడ్లు, మంచినీటి మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలను విద్యుత్ దీపాలు దానిలను అన్ని చేయాలని కోరుకుంటున్నాము. బస్ भारत माता की जय. जय बीजेपी. जय नरेंद्र मोदी. हम इंद्रेशम कॉलोनी से ठहरे हुए हैं. इंद्रेशम म्युनिसिपालिटी 11th वार्ड. इंद्रेशम म्यूनसिपालिटी 11th वार्ड. ठाकुर पद्मिनी 11th वार्ड काउंसलर कैंडिडेट. सबको नमस्कार. ठीक है, रहने दो. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. సిట్ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు కల్పించినా కేసీఆర్ ఆణిముత్యంలా బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని మైసిరెడ్డిపల్లి, శ్రీరంగవరం, డబిల్పూర్ గ్రామాల్లో మల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజలకు మంచినీటి సౌకర్యం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించిన ఘనత పూర్తిగా కేసీఆర్కే దక్కుతుందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో మంచినీటి కట్టడం నెలకొందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు మన ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు అప్పుడు అందరూ కూడా కలిసి ఎంపీగా ఉన్న టైంలో మరి ఈ పల్లెలన్నీ కూడా చేయాలని మరి మన ఎమ్మెల్యే గారు అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా సహకరించి నాకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ హాస్పిటల్ ఏమన్నా అది గుర్తు పెట్టుకోండి, ఏ అక్క కానీ ఏ చెల్లె కానీ ఎవరిని కానీ అడిగినా మల్లన్న పేరే ఉన్నది. అది మనం కొనసాగించాలి. మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే మన కారు గుర్తుకే మల్లన్నకి. థ్యాంక్ యూ సార్. నేను 5 ఏళ్ళు మంత్రి ఉన్నా. ప్రతి గ్రామ పంచాయతీ మన కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు. చిన్న గ్రామ పంచాయతీ చేసిండు. కోనేపల్లి అలాగా, మైసిరెడ్డిపల్లి అలాగా, లింగాపూర్ అలాగా అన్ని గ్రామాలు చేసి మీ గ్రామాలు మీరే పరిపాలించుకోమని చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఉన్న గ్రామాలన్నీ తీసి అప్పుడే పట్టణాలు అయిపోయినట్టు మున్సిపాలిటీలు చేసింది. మున్సిపాలిటీలు చేస్తే ఏముంది? అప్పుడు గ్రామాలలో కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వస్తుంది, మంచిగా దినం తప్పించడం నీళ్లు వస్తుంది. ఒకసారి అందరూ చేతుల్లో పట్టినక్కలు జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, జై మల్లన్న, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, నిశీతమ్మకే ఇచ్చే బాధ్యత ఆమెది, నాదని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కరెంటు కూడా సరిగా వస్తలేదు, ఆ పిచ్చిళ్ళు సరిగా వస్తలేవు, రైతు బంధు బందే చేసేసి ఇవన్నీ బంద్ చేసుకుంటే వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. మేము గెలుస్తాం, మేము వస్తాం, మేము చేస్తామని ఎట్లా గెలుస్తారు? ఏం చేసినట్టు 2 ఏళ్ళలో ఎవరిదన్నా కాంగ్రెస్ ముఖం చూసి రాదు. ఎవరిదన్నా కాంగ్రెస్ ముఖం చూసినా మీ ఊళ్ళోకి వచ్చిన 2 ఏళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు వేసుకొని 50 కార్లు వేసుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఓ ఇదంతా మేమే చేశారు. ఈ రోడ్లు వేసిండు, మా అక్కలకు మట్టి ఉండాలని చెప్పి రోడ్లు వేసిండు. ఆ సొంత పైసలు మళ్ళా అదే మాదిరిగా మీకు ఒకటి కాంగ్రెస్ ఈరోజు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో భాగంగా మా డబీర్పురాలో 5 వార్డులు వచ్చినాయి. 5 కౌన్సిలర్ల కోసం ఈరోజు ప్రచారంలో భాగంగా డబీర్పురాలో పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాం. దానికి 5 సీట్లల్లో ఒకటి మా రాజమల్లారెడ్డి గారు, ఒకటి మా గౌస్ గారు, ఒకటి మా అఖిల గారు, ఒకటి మా కల్పన గారు, ఇంకొకటి మా నరేష్ గారు ముద్రాజ్ బిడ్డ.
ఈ 5గురికి కూడా పేద ప్రజలు 4 ఓసీ వస్తే అందులో ఒకటే ఓసీ, మిగతా 3 ఎస్సీకి ఒకటి, బీసీకి ఒకటి, ముస్లిం మైనార్టీ. ఎందుకంటే మా పేద ప్రజలకు మాకు ఇస్తే వాళ్ళు మంచి ప్రజలకు సేవ చేస్తారు. మేము చూసినాం ఇప్పుడు ఎల్లంపేట మున్సిపాలిటీలో ప్రచారం అంతా ఇంచుమించు 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులల్లో 20 వార్డులు కంప్లీట్ చేస్తాం ఇయ్యాలకి. ఇంకా నామినేషన్సే రేపటికి, విత్డ్రాసే రేపటి లాస్ట్ డేట్. అయినా ఎంత పెద్ద ఆదరణ, ఏ ఊరికి పోయినా 1000 మంది, ఇలా డబీర్పూర్లో 1000 మంది. అది మాకే అర్థమైతే లేదు. అంటే ప్రజలల్లో అంత కాంగ్రెస్కు వ్యతిరేకత వచ్చింది. మేము కూడా గ్రామాలలో తిరుగుతూనే మాకు తెలుస్తుంది ఈ కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకతనా అని. ఎందుకు వచ్చిందని బాగా డీప్గా మేము కూడా డిస్కషన్లో పెట్టాం. వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకు, ఇక మనం ఈ 3 మున్సిపాలిటీలో గెలిచేటట్టు లేదు, ఇంకా పోతూ 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 1 సైడ్ అయ్యేటట్టున్నాయి. 68కి 68 గెలిచేటట్టున్నాం మేము. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఎందుకంటే ప్రజలలో మేము చూసినాం 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు ఒక అద్భుతం చేసిండు. ఇంటింటికి తాగునీరు చేసిండు, సాగునీరు చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, నల్ల నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. వాళ్ళు ఉన్న బంధులన్నీ బంధు చేసిండ్రు. ఒక్క బంధు కూడా ఇస్తలేరు. ప్రజలకు అన్యాయం చేసిండ్రు, అబద్ధం చెప్పిండ్రు. ఆడబిడ్డకు 2500 ఇస్తా అన్నారు, అమ్మమ్మకు నాయనమ్మకు 4000 పింఛన్ ఇస్తా అన్నారు, చిన్నమ్మకు పెద్ద నాయనకు కూడా ఇస్తా అన్నారు. కానీ ఇచ్చేది కూడా 2000. తులం బంగారం ఇస్తా అన్నారు, అది మోసం చేశారు. గుళ్ళల్లో పత్రాలు రాసి ఇచ్చిర్రు, అది అబద్ధాలు ఆడిర్రు. అన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వంలోకి వచ్చినందుకు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. అబ్బా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మనకు లాభం లేదు. నాకు ఒకటి బాధ అనిపిస్తుంది, తెలంగాణను దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంలో తీసుకొచ్చాడు. రాత్రి పగలు ప్రపంచంలోనే గుర్తించారు హైదరాబాద్. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని, సిట్ అని, పోలీసుల మధ్యలో అది పెడితే ఒక గొప్ప మహాత్ముడా తెలంగాణకు. ఆయన ఒక దేవుడు లాంటి మనిషిని పట్టుకొని మీరు సిట్ అని పిట్ అని ఆయనను అరెస్ట్ చేస్తుంటే జైలుకు పంపిస్తామని అరాచకం చేస్తే ప్రజలలో అది కూడా ఒక పెద్ద వాళ్ళకు మైనస్ పాయింట్. వాళ్ళకి తెలుస్తలేదు. గడికి వీళ్ళు సిట్టుకు పిలిస్తే వాళ్ళు ఏమంటారు గొప్ప అనుకుంటారు. ప్రజలలో ఇంత ఇది అసమ్మతి ఉన్నది, ఇంత ఇది ఉందా అని మేము కూడా చూస్తున్నాం. కానీ మాకు ఎక్కడ చూసినాం బ్రహ్మరథం పట్టిండ్రు. మా ప్రజలకు ఎప్పటికీ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, మాకు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇట్లా కసితోటి ఒక ఉరుకులు పగతోటి మన కాంగ్రెస్ మీద మేము కారు గుర్తుకు ఓటేస్తామని కసితోటి వస్తున్నారు. పబ్లిక్ అంతా కూడా జనాలంతా మంచి ఆదరణ ఉన్నది మాకు. ఇప్పుడు మేము ఏదో ఒక మున్సిపాలిటీ గెలుస్తామో లేదో అని భయంతో ఉన్నాం, గవర్నమెంట్ లేము. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని సోమవారం రావల్కోల్ గ్రామాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ను నమ్మి ఓటు వేయొద్దని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లను మల్లారెడ్డి కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని, దానికి నేనే హామీ అని మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మల్లన్న జాతర సాగుతుందని, బీఆర్ఎస్ గాలి వేస్తుందని అన్నారు.
కొబ్బరికాయ ఎలక్షన్ అయిపోగలే ఈ మంత్రిలో కొబ్బరికాయ కొట్టిస్తా అని చెప్పి మళ్ళా 2 సార్లు ఒక నెల రోజుల లోపల ఈ నెల 11వ తారీఖు ఎలక్షన్, 13వ తారీఖు కౌంటింగ్, వచ్చే నెల 13వ తారీఖు లోపల బొడ్రాయి పండుగ ఒక్క రూపాయి కూడా ఎవ్వరు పట్టి ఎక్కడ సొంత పైసలతో మల్లారెడ్డి సార్ ఆశీస్సులతో చేస్తారని చెప్పి మాటిస్తున్నా. అంతేకాకుండా ఒక యాదవ్ భవన్, మన యాదవ్ సోదరులు ఒక యాదవ్ భవన్, ముదిరాజ్ సోదరులు ముదిరాజ్ భవన్ అడిగారు. ఈ 2 ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులైన మల్లారెడ్డి సార్కి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి నా నమస్కారాలు. నేను మొదటిసారిగా 8వ వార్డు నుంచి కౌన్సిల్ కోరుకుంటున్నాను. మనం కేసీఆర్ సార్ వల్లనే మనకు తెలంగాణ అనేది వచ్చింది. దాని వల్లనే మనకు రైతు బంధు, కరెంటు 24 గంటల ఉచిత కరెంటు, రైతు మమ్మల్ని గెలిపించి మన ఊరు అభివృద్ధికి మీ అందరూ చూడాలని నేను కోరుకుంటున్నా. మనకు కావాలని మన మల్లారెడ్డి అన్నకి మన ద్వారా తెలుసుకున్నాం. మల్లారెడ్డి అన్న ఇప్పటి వరకు మన ఊరికి ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కూడా మనందరం టిఆర్ఎస్ పార్టీ అదే మాదిరిగా మా శ్రీదేవి లంబాడ తాండ నుంచి మన చైర్మన్ క్యాండిడేట్, అదే మాదిరిగా శారద సుజాత, అదే మాదిరిగా లతా మహేందర్, మళ్ళీ అదే మాదిరిగా కుమార్, ఈ 5గురు మేము నిలబెట్టాం. ఈ రామన్కోల్ల పెద్ద ఎత్తున పొద్దున్నే మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒక జాతర లెక్క మళ్ళా జాతర సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ జాతర జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. నిన్న డబీర్పురం అట్లే జరిగింది, ఇలా రామన్కోల్ అట్లే జరిగింది, రేపు ఇంకో తాను కూడా అట్లే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాలేదు. నేను బాగా డీప్ గా పోతే ప్రజలలో బాగా డిఫరెంట్ వచ్చింది. 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉండే. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మంచిగా రైతు బంధు వచ్చింది, దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది. ఇప్పుడు ఏ బంధు లేదు, ఉన్న బంధు అని బంద్ చేసి కూర్చున్నారు. దానికి తోడు దినం తప్పించి దినం నీళ్లు వస్తుండే, మంచిగా 24 గంటల కరెంట్ వస్తుండే. ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్లు వస్తలేవు, వారానికి ఒకనాడు వస్తున్నాయి. ఉచిత బస్ అన్నారు, మహిళలకు ఉచిత బస్ వేసిరు కానీ అసలు బస్సే వస్తలేదు. బస్సులు ఇప్పుడు మా మహిళలంతా తిడుతున్నారు, స్టూడెంట్స్ అంతా తిడుతున్నారు, మాకు బస్సే వస్తలేదని. అట్లా కాంగ్రెస్ చేసిందంత అబద్ధాలతోటి మేము 2000 ఇస్తాము ఆడబిడ్డలకు, మేము తులం బంగారం ఇస్తాము, మేము ఆడబిడ్డలకు స్కూటీలు ఇప్పిస్తాము. మనం ఇవన్నీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చేసి గుళ్ళాల ప్రాంసర్ నోట్ రాపించి గెలిచిరాళ్ళు. ఎన్ని దినాలు ఉంటావు అబద్ధాలు ఆడి. మిత్రులందరికీ నమస్కారం. జరిగిన 2 సంవత్సరాల వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో మాటలు, అబద్ధాలు, 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా ఆ ఫ్రీ బస్ ఒక్కటి తప్ప వేరేది ఏమి చేయలేకపోయారు. ఆ ఫ్రీ బస్సు గిట మా మాజీ మంత్రి వారు ఇప్పుడు చెప్పినట్టుగా పొద్దుగల నుంచి పొద్దుగా రోజుకో గంటకో బస్సు వచ్చే అప్పుడు ఇప్పుడు రోజుకొక బస్సు వచ్చి వాళ్ళని కొట్లాట పెడుతుండు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా మా ఆడపడుచులు ఎంతో మంది ఈ జరిగిన 2 సంవత్సరాలు తులం బంగారం ఇస్తాడు, స్కూటీ ఇస్తాడు, గృహాలకు 2500 ఇస్తాడు. అందరికీ నమస్కారాలు. నేను 9వ వార్డు నుంచి నిలబడుతున్నాను కౌన్సిలర్ గా. నా పేరు రజిత. ఈ గ్రామానికి ఏ సమస్య ఉన్నా నేను అండగా నిలబడతానని చెప్తున్నాను. 9వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పైడి శ్రీధర్ గుప్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెద్దమ్మ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను వార్డులోని ప్రజలు వార్డులో సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. 9వ వార్డు ప్రజలు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. జై కాంగ్రెస్.
జై కాంగ్రెస్ నడవాలి జై కాంగ్రెస్ నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 1వ వార్డు అభివృద్ధి సంగీతకు మద్దతుగా ఎమ్మెల్యే హనుమంతపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కారు గుర్తుకే ఓట్లేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పేసి హనుమంతాపూర్ నుంచి 1వ వార్డు నుంచి మా ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతోంది. మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదని, కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగిందని, ఇచ్చేటువంటి పెన్షన్స్ కానీ లేదంటే గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మాకు ఆ రోజే అందినాయి. మాకు కేసీఆర్ కిట్ రాలేదు, న్యూట్రిషన్ కిట్ రాలేదు, మా పిల్లలకు స్కాలర్షిప్ రాలేదు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా మరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్తా ఉన్నాం, చేయబోయేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నాం. ప్రజలు మంచి రెస్పాన్స్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. దేశీయంగా సాంకేతికతతో రూపొందించబడిన SSI మంత్ర రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను ఉపయోగించి అత్యంత సంక్లిష్టమైన 50కి పైగా రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా దక్షిణ, పశ్చిమ మరియు తూర్పు భారతదేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ఆసుపత్రిగా నిలిచింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో వైద్యులు, ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ అధునాతన సాంకేతికతను పటిష్టమైన క్లినికల్ వ్యవస్థలతో అనుసంధానించినప్పుడు రోగులకు అత్యుత్తమ ఫలితాలు అందుతాయన్నారు. సరైన ప్రణాళిక మరియు సురక్షితమైన సాంకేతికత ఆధునిక గుండె చికిత్సను ఎలా మార్చగలవో ఈ మైలురాయి నిరూపిస్తుందని అన్నారు. సీనియర్ కన్సల్టెంట్ CTBS డాక్టర్ హరీష్ బాదామి సారథ్యంలో ఈ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో ఆయన క్లినికల్ నాయకత్వం మరియు కార్యాచరణ కీలక పాత్ర పోషించిందన్నారు. రోబోటిక్ కార్డియాక్ సర్జరీ మరింత ఖచ్చితత్వానికి మరియు నియంత్రణకు వీలు కల్పిస్తుందని, కనిష్ట ఇన్వాసివ్ విధానాల ద్వారా తక్కువ కొత్త శస్త్రచికిత్స జరగడం వల్ల రోగులు వేగంగా కోలుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అత్యంత జాగ్రత్తతో కూడిన ప్రణాళిక, కఠినమైన శిక్షణ మరియు అసాధారణమైన వైద్య బృందం సమిష్టి కృషి వల్ల మాత్రమే ఈ మైలురాయిని సాధించడం సాధ్యమైందని అన్నారు. Challenging thing for us because routinely when we anesthetize a patient for cardiac surgeries, we ventilate both the హోల్స్ పెట్టి కెమెరా హోల్ ఇది వరకు ఇంపార్టెంట్. ఈ హోల్స్ ద్వారా సర్జరీ, ఇది ఒక మైట్రల్ వాల్వ్ అంటే వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఇది చూడండి జస్ట్ ఒక చిన్న హోల్ తో ASD అంటాం, పుట్టుకతో ఉన్న హోల్స్ ని క్లోజ్ చేయడం. సో ఏమి అడ్వాంటేజ్? సో చిన్న ఇన్సిషన్, కాస్మెటిక్లీ సుపీరియర్ అంటాం. అంటే ఎంతమంది వస్తారు ఇంట్రాకార్డియక్ డిఫెక్ట్స్ అంటాం, పుట్టుకతో ఉన్న హోల్స్ తర్వాత. సో అలాంటి పేషెంట్స్ ఆపరేట్ చేసినాక దే లీవ్డ్ నార్మల్ లైఫ్. మన ఇండియాలో సోషల్ స్టిగ్మా అని ఉంటుంది, వాళ్ళు నార్మల్ అయిన. ఇది మన హ్యూమన్స్ ఆర్మ్ లాగా ఇది రోబోటిక్ ఆర్మ్స్. ఈ 4 ఆర్మ్స్ లో ఒకటి కెమెరా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో కెమెరా ఇంట్రడ్యూస్ చేసినాక లోపల కనబడేది ఇది మానిటర్ మీద కనబడుతుంది. సో దీంట్లో ఏం అడ్వాంటేజ్? 10 times మ్యాగ్నిఫికేషన్ అంటాం. మనం ఎంత చూస్తామో దాని కన్నా 10 times అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ఎన్లార్జ్ అయినప్పుడు ఏమంటుంది, మాకు క్లారిటీ అనేది పెరుగుతుంది. సో దాని నుంచి ప్రిసైజ్ వర్క్ అంటాం, పర్ఫెక్ట్ వర్క్ అనేది చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇది ఒక రోబోటిక్ OT సెటప్. చూడండి ఫస్ట్ ఇలా, ఇది కన్సోల్ అంటాం. ఇక్కడ సర్జన్ అనేవాడు కూర్చొని ఆపరేట్ చేస్తాం. ఇది స్పెషలైజ్డ్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో పేషెంట్ కి అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ రోబోటిక్ ఆర్మ్స్ patient. Oh, very nice. Children, a young boy, he has believed in us, got a robotic surgery done. A young valvular disease patient. So today he is healthy, fit and fine. And I hope you should always be like this. Never come back to our hospital with any problem. Okay, so that is what we pray. Okay, thank you. my dear colleagues and our beloved media team. సో ఈ రోజు మన మల్లారెడ్డి నారాయణ చరిత్రలో ఒక గ్రేట్ అండ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అచీవ్ చేసి ఇక్కడ మీ ముందు నుంచి ఉన్నాం. సో ఏంటి ఆ గ్రేట్ మైల్ స్టోన్ అంటే 50+ రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ సర్జరీస్. సో మీరు అనుకోవచ్చు రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా పెద్ద హాస్పిటల్స్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ, బట్ రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయి. రోబోటిక్ కార్డియాక్ చాలా తక్కువ చోట్ల అవుతున్నాయి. అండ్ అందులో కూడా రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ అంటే మీ వేళ్ళ మీద లెక్క పెట్టి చెప్పచ్చు. సో రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ అంటే ఏంటి అనేది మన సర్జన్స్ ముందు చెప్తారు మీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోబో ఇక్కడ పెడదాము, రోబో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మాకు 3 కన్సర్న్స్ వచ్చినాయి.
ఒకటి కాస్ట్. I'm Dr. Harish Badami, consultant cardiac surgeon, Mallareddy Narayana Multi Speciality Hospital. It's a proud moment for us because we have completed 50 plus robotic cardiac surgeries. And more important is మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఫస్ట్ సెంటర్ గా ఉన్నాము. 50 సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటాము కంప్లీట్ చేశాము. సో లాస్ట్ టైం మేము 1 year బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను అప్పుడు 100 మినిమల్ ఇన్వేసివ్. ఈ రోజు మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో we have achieved a milestone where we have completed 50 intracardiac robotic heart surgeries. A very first time in South India as well as East and West India together. And of course, this is the news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with our CEO, Dr. Rakesh Prabhu Garu, Adevidanga, our senior cardiothoracic surgeon, and who is an expert in doing mix and robotic surgeries. Tagultene valu kachitanga they will do they will believe in our doctors, and our doctors will also be comfortable doing those surgeries. అందుకని అందరు పేషెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఇది జస్ట్ ఒక 50 మనం రీచ్ అయినాం. సో ఐ థింక్ ఇన్ కమింగ్ 6 months they will do another 50. I hopefully, and not only in cardiac, multiple robotic surgeries we will be doing in different departments, and we are beginning with heart transplants, and we have already been doing renal transplants. So a very proud moment for myself. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కడ్డాలను అరికట్టడంలో కొంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలం చెందుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జైవేరి పార్క్ శివాలయం వద్ద కమర్షియల్ షట్టర్ల నిర్మాణానికి అనుమతులు లేవంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేయించారు. ప్రస్తుతం షట్టర్ల నిర్మాణం పూర్తిగా వస్తున్నా ఎలాంటి చర్యలకు అధికారులు మొగ్గు చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తదుపరి చర్యలు తీసుకునేందుకు ముఖం చాటేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ప్లాట్లు కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సంజయరెడ్డిని కోరారు. అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద బాధితులు ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పైసా కూడబెట్టి ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే అధికారులు చెరువు తొమ్ము విడవకపోవడంతో చెరువు నిండిపోయి తమ ఫ్లాట్లు పూర్తిగా మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులను సంప్రదించినా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ పెరగడంతో తమ ఫ్లాట్లు పూర్తిగా కోల్పోయామని వాపోయారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఫ్లాట్లు కోల్పోయిన బాధితులకు భూమికి భూమి ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చెరువు స్థలంపై రీసర్వే నిర్వహించి హద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 15 హైట్ పెంచారు అక్కడ దాకా. అంటే చెరువు చాలా పూర్తి చేశారు. 83 ఎకరాలు ఉండాలి, 93 ఎకరాలు ఉండాలి. 93లో ఒక 40 ఎకరాల దాకా పూర్తి చేశారండి. ఇట్లా పూడ్చింది ఒకటి, అక్కడ బండి కట్టాలి కదా అట్లా పూడ్చింది ఒకటి. మొత్తానికి హాఫ్ ఆఫ్ ది చెరువు ఆక్యుపై చేస్తారు, పూర్తి చేస్తారు. పూడ్చితే ఇక్కడ ఎక్కువ డెప్త్ ఉన్న నీళ్ళు అన్నీ ఏమవుతున్నాయి అక్కడ మన ప్లాట్లలో. సెకండ్ పాయింట్ ఏంటంటే డ్రైనేజ్ ఇన్ఫ్లో చాలా ఉందండి. అక్కడ వెదిరి అసోసియేషన్ ఉంది. అక్కడ
ఐడెంటిఫై చేయండి అని మేము హైదరాబాద్ వెంబడబడి పడితే ఈ అలుగు పాయింట్ అని ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు అందరు వచ్చారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్ అండి, అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, దాని ఎదురుగుండా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కట్టుకుంటున్నారు, మళ్ళీ కట్టేస్తున్నారు. మేము ఇరిగేషన్ మొత్తం కొట్లాడితే అది కూల్చి మాకు ఒక 10 ఫోటోలు కూడా పెట్టాక ఇది ఇక్కడ వరకు. అమీన్పూర్ చెరువు గత 1954 నుండి ఇది 93 ఎకరాల చెరువు. ఈ 93 ఎకరాల చెరువును మళ్ళీ రీసెంట్లీగా FTL బఫర్ జోన్ అని 132 ఎకర్స్ చేయడం జరిగింది. ఈ 132 ఎకర్స్ కూడా ఎక్కడి నుంచి ఈ చెరువు కట్ట నుండి కనీసం లోపలికి 50-60 ఫీట్లు నింపడం జరిగింది. ఈ నింపిన తర్వాత దీంట్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ వచ్చేసి ఈ వాటర్ అనేది వెనుకకు స్టాగ్నేట్ అయ్యి వెనుకకు పోతూ ఉన్నాయి, అన్ని ప్లాట్లలో వస్తూ ఉన్నాయి. ఇరిగేషన్ వాళ్ళని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, దీనికి 2 అలుగులు ఉండాలి. ఈ అలుగులన్నీ మూసేసిన తర్వాత వాటర్ ఎక్కడ పోతూ ఉన్నది. రేపు పొద్దున కట్ట దిగిపోయిన తర్వాత ఊరు మునిగిపోతే దీని బాధ్యులు ఇరిగేషన్ వల్ల నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంతమంది ప్రాణాలు పోతే మీరందరూ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే అలుగు ఉందో అలుగు నుంచి వాటర్ పోవడానికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేస్తావా, ఏ వేస్తావా, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసేసి కనీసం వాటర్ అక్కడ పోనీకి చేస్తే రాబోయే రోజుల్లో ఈ చెరువు అందంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు వాటర్ ఉందో డ్రైనేజ్ వాటర్ మొత్తం దీంట్లో నింపుతూ ఉన్నారు. ఈ డ్రైనేజ్ వాటరు ఎక్కడ చెరువులు వెళ్ళి వర్షం వాటరే ఇంట్లో నింపడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ జీవో ప్రకారం, జీవో నెంబర్ ఎంతమ్మా, జీవో 16 ప్రకారం ఎక్కడైతే చెరువులు ఉన్నాయో చెర్లకు ఎక్కడ డ్రైనేజ్ వాటర్ రాకుండా, అదేవిధంగా ఈ చెర్లకు డ్రైనేజ్ వాటర్ రాకుండా అలుగులు ఏదైతే ఉందో అలుగులు వాటర్ ఫ్లో పోయిన తర్వాత చెర్లకు ఓన్లీ వర్షం వాటర్ వచ్చేటట్టు ఇవన్నీ చేసిన తర్వాతనే టీడీఆర్ కోసానికి వాళ్ళకి ప్లాట్లకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజ్ పర్ జీవో ప్రకారం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది వచ్చి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి 300 ఎకరాలు అన్నారు, ఒకరు వచ్చి 400 ఎకరాలు అంటారు, ఒకరు వచ్చి 550 ఎకరాలు అంటారు. కనీసం వాళ్ళు ఎప్పుడో ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటా కొంతమంది పింఛన్లతోని, కొంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళు, కొంతమంది అనారోగ్య పాల్గొన్న వాళ్ళు వాళ్ళందరూ ప్లాట్లు కొనుక్కొని వాళ్ళ మన్మరాలకు బిడ్డలకు వాళ్ళకి ఇవ్వాలని ప్రపోజల్లో వాళ్ళు ప్లాట్ కొనుక్కుంటే ఎంత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారంటే అంత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ టీడీఆర్ విషయంలో తీసుకుంటే రాబోయే ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి సహకరించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేసినాం. అందులో బస్ ఫ్రీ ఇచ్చినాం. అదేవిధంగా గృహ నిర్మాణంలో ఉండేటువంటి విద్యుత్తులకు 200 యూనిట్ల ఫ్రీ ఇచ్చినాం. పేదవాళ్ళ గ్యాస్ 500 సిలిండర్ ఇచ్చినాం. ఆరోగ్యశ్రీని గతంలో 5 లక్షల ఉంటే ప్రతి పేదవాళ్ళు 10 లక్షల వరకు చేయించుకున్న ఆరోగ్యశ్రీ కూడా పెంచినాం. ఇంకా కావాల్సినటువంటి గ్యారెంటీలు ఉన్నాయి. మహిళలకు ఇతరమైనటువంటి వీటి కొంత ఉన్నది. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఉన్నది. ఉన్నటువంటి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత ఆలస్యం జరిగిన వారికి న్యాయం చేస్తాం. అంతేకాకుండా మరి వడ్డీ రుణాలను కూడా మహిళలకు ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, టీసీ నాయకత్వం, మహేష్ గౌడ్ గారు ఆలోచన వరకు కార్యక్రమం ఇస్తా ఉన్నాయి. అంతేకాకుండా మేనిఫెస్టో పెట్టిన కార్యక్రమాలు వచ్చినాం. మేము రేషన్ కార్డులను గత 10 సంవత్సరాలకి ప్రభుత్వం ఇయ్యని పరిస్థితిలో ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినాం. అంతేకాకుండా మరి సన్నబియ్యం అనేది ఇక్కడ చెప్పలేదు. అయినప్పటికీ పేదవాడు సన్నబియ్యం తినాలి, దొడ్డు బియ్యం ఇచ్చే అమ్ముకొని ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం పేదవాళ్ళగా సన్నబియ్యం ఇవ్వాలని సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసినాం. మరి రైతు రుణమాఫీ కూడా పెద్ద ఎత్తున చేసినాం. కొందరికి రాని పరిస్థితులు ఉంటే అక్కడ ఉండే సొసైటీలు సరైన టైంలో మరి ప్రభుత్వానికి నివేదించినప్పుడు వాళ్ళకు క్యాంపెయిన్ జరిగింది. మిగతా రాబోయే కాలంలో మిగతా వాళ్ళకి రుణమాఫీ చేస్తాం. రైతులందరూ కూడా ప్రతి
గతంలో పిల్లలకు రాజకీయ ఉన్నారు. అది కాకుండా ఎవరైతే సేద్యం చేస్తుందో ఆ సేద్యం చేసేటువంటి ఎన్ని ఎకరాలను ఇచ్చేదాన్ని నిర్ణయం తీసుకొని సాధ్యమైనంత వరకు రైతు బంధువులు ఇస్తా ఉన్నాం. కొంత ప్రభుత్వానికి వెసులుబాటుతో ఉండాలనే ఆలోచనతో ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ ఉన్నది కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను తిరిగి చెల్లిస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి ఇన్స్టాల్మెంట్ కూడా ఏదైతే గతంలో అప్పు తీసుకునే ఇన్స్టాల్మెంట్ కూడా ఇన్స్టాల్మెంట్ మరి దానికి మితి కూడా మనం చెల్లిస్తా ఉన్నాం. ఆ విధంగా కొంత క్యాపిటల్ జరిగిన ఏదేమైనప్పటికీ ఇందిరామైంది ఇస్తున్నాం. ప్రతి పేదవారికి ఇందిరామైంది ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వంలో మరి సంవత్సరానికి 400 ఇల్లు కట్టియాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఆ రోజు శాసనసభ గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో దగ్గర 1800 ఇల్లు మంజూరు చేయించాం. చేపిస్తే సుమారు 1200 ఇల్లు మంజూరై పూర్తయినాయని గతంలో ఉండే శాసనసభలు మంత్రి గారు ఈనాడు శాసనసభలు మంత్రి అయిపోయినారు. దానికోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మధ్యనే ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉన్నటువంటి కంప్లైంట్ చేసి మరి హౌసింగ్ బోర్డు ద్వారా వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ విధంగా గతంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా ఈ 2-3 నెలల్లో తిరిగి పేదవారికి ఇచ్చే కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్షన్స్ ఉంటాయి. 8 రోజులు 9 రోజులు మనకి ఎన్నికలే ఉన్నది. ఈ రోజు మొదలుకొని తప్పకుండా మా ఊరు కష్టపడి ఏదేమైనప్పటికీ ఇక్కడ 24 వార్డులలో 18 వార్డులు గెలిచడానికి అవకాశం ఉన్నది. అక్కడ ఉన్న మిగతా 6 వార్డులు కూడా ఎక్కడెక్కడ చిన్న డిస్టర్బ్ కూడా తీసేసి అన్ని కూడా గెలిచేదానికి ప్రయత్నం చేస్తామని మనవి చేసుకుంటూ మరి పత్రికలను ఒకటే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు శాసనసభ్యులు మంత్రి ద్వారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంక్షేమాన్ని కూడా ఒక ఆలోచనతో ముందుకుపోతాం. తప్పకుండా మీ సహకారం మరి మా పార్టీ కావాలని దానికి మీరు అనుగుణంగా ఉండాలని మిమ్మల్ని కొందరు ఆల్రెడీ అవతల పార్టీ మీరు కాంగ్రెస్ అని కొందరు సంబోధిస్తూ ఉన్నారు. అలాంటి నేను సంబోధించదలుచుకోరు. పాత్రికేయులకు చూస్తామని మీరు కొంత ఆలోచన వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ఆలోచన చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. జై జై కాంగ్రెస్. ఈ 3 మున్సిపాలిటీలో ప్రధానంగా మనం ఎలివేటెడ్ మున్సిపాలిటీ చూస్తూ ఉన్నాం. ఇక్కడ గతంలో వెంచర్ సంబంధించినటువంటి తాలూకు సంబంధించినటువంటి సోదరులు ఉండబోతున్న నుంచి కానీ ఇటు మేడ్చల్ మున్సిపాలిటీ కానీ అందరూ ప్రజాప్రతినిధులు మాజీ సంస్థలు అందరూ కూడా ఈ బాధ్యత తీసుకున్నారు. ఆల్రెడీ ఈరోజు ఫైనల్ చేసి దీపాలు 24 మందికి మనం ఇస్తున్నాం. 1 అలా తప్ప ఎక్కడ మనకు తగాదా లేదు. ఇప్పుడు సందర్భంలో నాకు చెప్పే ప్రయత్నం చేసినాం. పరిస్థితుల్లో ఒకరే అతను కూడా అవునయ్యా, నేను చెప్పేదంటే చెప్పిన సాధ్యమైనంత వరకు వాళ్ళని కన్వీన్ చేసి గుర్తొచ్చినప్పటికీ కూడా విత్డ్రా చేసుకుని క్యాండిడేట్ పడి తిరిగే ప్రయత్నం చేస్తాం. వినకపోతే మన ఇష్టం అది మా పార్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏం లేదు. నేను 24 గెలుస్తామని చెప్తలేదు. 18 దాకా మేము గెలిచే అవకాశం ఉంది. అన్నం తినే 2 మెతుకులు కింద పడితే ఆయన మొత్తం అన్నం తినలేవు. మొత్తం 24 గెలిస్తే నేను పోదు కొడతలేను. నాకు కొంత విజ్ఞత ఉంది, సంస్కారం ఉంది. గాలిలో మనం చెప్పలేము. కొన్ని సందర్భంలో ఓట్లు టికెట్లు అక్కడ ఉండే ప్రెషర్తో అక్కడ కుల క్యాండిడేట్లతో ఇస్తాం. అన్ని కులాల క్యాండిడేట్ గెలవాలని గ్యారెంటీ లేదు. అవన్నీ మేము చెప్తాం.